అమృతకు ఎప్పుడూ తన తండ్రి మహాదేవుడు ప్రపంచంలోనే అత్యంత బలవంతుడు అనిపించేవాడు. ఆయన సేతులు కేవలం శ్రమభారాన్ని మాత్రే కాదు, ప్రేమ యొక్క వెచ్చదనాన్ని కూడా మోసేవి. ప్రతి సాయంత్రం అలసటతో ఇంటికి వచ్చినప్పుడు అమృత ఒక గ్లాస్ నీళ్లు పట్టుకుని అతని దగ్గరికి పరుగెత్తేది. ఆమెను చూసినప్పుడు అతన ముఖంలో పువ్వులా విరిసిన చిరునవ్వు అతని సదటు అలసటని చెరిపేసేది. ఏ తుపాను శాశ్వతం కాదు నా బిడ్డా, వర్షమాగిన తర్వాత సూర్యకిరణాల్లా ఉండు. ఆ మాటలు అమృతకు బలంగా మారాయి. అమృత కాలేజీకి వెళ్లేటప్పుడు మహాదేవుడు స్టేషన్లో ధైర్యంగా నిలబడ్డాడు. కాని రైలు కదలడం ప్రారంభించగానే ఆమె అతని కళ్లలో మెరుస్తున్న కన్నీటి బిందువులను చూసింది. ఏళ్ల తరువాత ఆమె ఇంటికి తిరిగి వచ్చాక ఆమె మళ్లీ అతని చేతులలోకి పరుగెత్తింది. అతనిని కుదించుకుంటూ ఆమె ముమ్మరంగా విస్పర్ చేసిది. మహాదేవుకు ఆ ఒక్క క్షణమే ప్రతి త్యాగానికి సరిపడింది. తన కుమార్తె పెరిగిపోయింది, అయినప్పటికీ ఆమె తన ప్రేమను ఎప్పుడూ వదలలేదు.